మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసేటువంటి ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూస్తేనే అసలు నిజమేంటి అన్నది మీకు తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియో చూడండి. మన కేపాల్ గారు అమెరికా అసెంబ్లీలో ఒక 30 నిమిషాల పాటు ప్రసంగించారండి. ఒక భారతీయుడు అమెరికా అసెంబ్లీలో 30 నిమిషాల పాటు ప్రసంగించారంటే అర్థం చేసుకోండి అమెరికా వాళ్ళు కేపాల్ గారిని ఎక్కడ పెట్టుకున్నారు. మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో పిచ్చోడిని చేశారు కేపాల్ని. అమెరికా వాళ్ళు అలా భావించలేదు, ఆయన్ని ఒక మహనీయుడిగా భావించారు. 30 నిమిషాల పాటు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారో తెలుసా? అమెరికా అసెంబ్లీలో అడుగు పెట్టగలడా? మన భారతదేశం నుంచి అలాగే తెలుగు వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా కానీ అమెరికా దేశం అసెంబ్లీలో అడుగు పెట్టగలరా? ఒకే ఒక పర్సన్ అడుగు పెట్టాడు, ఆయన కేపాల్. ఇది వరల్డ్ రికార్డ్. ఇది మన భారతదేశం చరిత్రలో అమెరికా అసెంబ్లీ అడుగుపెట్టి 30 నిమిషాల పాటు ప్రసంగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ కేపాల్ అండి. మరొక షాకింగ్ వార్త ఏంటంటే అమెరికా అసెంబ్లీలో ఆయన ఏమన్నారంటే, కేపాల్ గారు ఏమన్నారంటే యుద్ధాలను ఆపాలి అన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేపాల్ గారు 7 యుద్ధాలు ఆపారండి. ఇది అమెరికా వాళ్ళకి తెలుసు. అర్థమవుతుందా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందా? అమెరికా వాళ్ళకి తెలుసు ఈ విషయం. ఇండియాలో చెప్తే ఆయన్ని పిచ్చోడిని చేశారు. పిచ్చోడిని చేసింది కూడా ఎవరో తెలుసా? అగ్రకులాల వాళ్ళండి. తెలుసా మీకు? ఇప్పటికి కూడా కేపాల్ గారిని తిడుతున్న వాళ్ళ కామెంట్ చూడండి, అగ్రకులస్తులే ఉంటారు. ఎందుకు? కేపాల్ గారు దళితుల్ని, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. హెల్ప్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు, మాతో సమానంగా ఉంటారని అగ్రకులస్తులకు ఇష్టం లేదండి కేపాల్ గారు హెల్ప్ చేయటం. కేపాల్ గారు 7 యుద్ధాలు ఆపారండి. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచం మొత్తం తెలుసు. అందుకని కేపాల్ గారు ప్రపంచం మొత్తంలో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రులతో కలవగలిగిన వ్యక్తి కేపాల్ గారు. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచంలో కేపాల్ గారు ఒక్కళ్ళే ఇప్పటికి కూడా ఏ దేశానికైనా కానీ ఏ ప్రధానమంత్రితో అయినా కానీ డైరెక్ట్ మీటింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన దేశం తప్పిస్తే మిగతా దేశాల వాళ్ళందరికీ ఆయన రేంజ్ ఏంటో తెలుసు. 20 సంవత్సరాల క్రితం కేపాల్ గారు రేంజ్ ఎలా ఉండేది తెలుసా? ఆయన ఎక్కడైనా అడుగు పెడితే 3 హెలికాప్టర్లు 10 కార్లు వచ్చాయండి. ఆ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. మన దేశ ప్రధానమంత్రికి కూడా అంత సెక్యూరిటీ ఉండేది కాదండి, కేపాల్ గారికి ఉండేది అంత సెక్యూరిటీ. 25 సంవత్సరాల క్రితం కేపాల్ గారిని దగ్గరగా చూసిన వాళ్ళకి తెలిసి ఈ విషయం. ఆయన 7 యుద్ధాలను ఆపితే కామెడీ చేశారు. అమెరికా వాళ్ళకి తెలుసు. ఇవాళ అమెరికా అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారో తెలుసా? షాక్ అయిపోతారు. యుద్ధాలను ఆపండి అన్నాడు. ఒక తెలుగోడు అమెరికా అసెంబ్లీలో ఏ పదవి లేకుండా డైరెక్ట్ ఎంట్రీ అన్నమాట. యుద్ధాలు ఆపాలి, ఆపండి అన్నారు. మొన్న